వెరీ గుడ్. నేనే చెప్తా, నెక్స్ట్ క్లాస్ లో ఒక క్లాస్ లో నేనే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ప్లాట్ఫామ్స్ ఆఫ్ జావా. ప్లాట్ఫామ్స్ ఆఫ్ జావా అంటే ఇప్పుడు జావా 2 టైప్స్ ఉంటది తెలుసా? ఎన్ని టైప్స్ ఉంటది జావా? జావా ఎన్ని టైప్స్ ఉంటది? కోర్ జావా, అడ్వాన్స్ జావా, 2 టైప్స్. వెరీ గుడ్ పవన్, వెరీ గుడ్. జావా 2 టైప్స్. ఇప్పుడు మీ ఇంటర్న్షిప్ లో మీకు కోర్ జావా ఉంటది ప్లస్ అడ్వాన్స్ జావా రెండు ఉంటాయి. ఓకేనా? కోర్ జావా ప్లాట్ఫామ్స్ అంటే ప్లాట్ఫామ్స్ ఆఫ్ జావా అంటే 2 టైప్స్. ఒకటి కోర్ జావా, ఓకేనా? నెక్స్ట్ వన్ అడ్వాన్స్ జావా. ఇప్పుడు నేను నిన్న క్లాస్ లో జావాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే లాస్ట్ పాయింట్ డేటాబేస్ కనెక్షన్ అని ఉంది. ఓకేనా? జావాని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని అంటే లాస్ట్ పాయింట్ డేటాబేస్ కనెక్షన్ అని. ఈ డేటాబేస్ కనెక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది? కోర్ జావాలో. కోర్ జావాకి ఎగ్జాంపుల్ ఏంటి? జావా టు ఎస్ఈ. ఎస్ఈ అంటే స్టాండర్డ్ ఎడిషన్. స్టాండర్డ్ ఎడిషన్ లో కోర్ జావా ఉంటుంది. స్టాండర్డ్ ఎడిషన్ అంటే ఏంటి? వితౌట్ డిపెండింగ్ ఆన్ నెట్వర్క్. అంటే ఇంటర్నెట్ లేకోకుండా చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో జావాలో వాటిని స్టాండర్డ్ ఎడిషన్స్ అంటాం. కోర్ జావా మొత్తం ఇంటర్నెట్ లేకోకుండానే చేయొచ్చు. అంటే జావా ఇన్స్టాల్ చేయడానికి ఇంటర్నెట్ ఉండాలి, కానీ వన్స్ జావా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నో నీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ ఏం అవసరం లేదు. ఏ ఇంటర్నెట్ లేకోకుండానే కోర్ జావాలో ఉండే ప్రతి ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయొచ్చు. కానీ అడ్వాన్స్ జావా వచ్చేసి ఏంటి? జావా టు ఈ అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే మీరు ఎగ్జాంపుల్ అన్నారు, అడ్వాన్స్ జావాకి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఎగ్జాంపుల్. ఇందులో ఏముంటదంటే డేటాబేస్ తో కనెక్ట్ చేయొచ్చు. డేటాబేస్ తో కనెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం కోడ్ లో రాసిన ఏమన్నా డీటెయిల్స్, ఒక పర్సన్ డీటెయిల్స్ రాస్తున్నాం అనుకో, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ క్లాస్, స్టూడెంట్ స్కూల్ నేమ్, ఆ 4 కూడా ఇప్పుడు ఒక క్లాస్ లో స్టూడెంట్ నేమ్స్ అన్ని ఒక దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టాలనుకో, నార్మల్ గా ఏం చేస్తాం, ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్ లో నీట్ గా ఒక కాలం స్టూడెంట్ నేమ్ అని, ఒక కాలం రోల్ నెంబర్ అని, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంతమంది ఉన్నారో అవన్నీ స్టోర్ చేసి పెడతామా? సేమ్ అలానే కోడ్ లో మనం స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు అవన్నీ వెళ్ళి డేటాబేస్ కి వెళ్తాయి. డేటాబేస్ లో వెళ్ళి స్టోర్ అవుతాయి. ఇప్పుడు జనరల్ గా మీరు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసినప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ఈమెయిల్, పాస్వర్డ్ ఎలా అయితే డేటాబేస్ లో వెళ్ళి స్టోర్ అవుతాయి, అవి మీకేమంటే కనబడవు, కానీ ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అవి ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేసి? జేడిబిసి, హైబర్నెట్, నెక్స్ట్ స్ప్రింగ్స్. ఈ 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మనం కోర్ జావాలో రాసిన ప్రోగ్రామ్ లో డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. డేటాబేస్ అనేది ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే MySQL అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఇప్పుడు కోర్ జావాలో రాసిన కోడ్ లో ఉండే డీటెయిల్స్ MySQL లో ఉండే డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. దానికి కంపల్సరీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అట్లీస్ట్ MySQL ఓపెన్ చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ లేకపోతే కూడా MySQL ఓపెన్ అవ్వదు. ఖచ్చితంగా డేటా ఉండాలి. డేటా లేకపోతే ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇది ఏదైతే ఉందో అది అసలు వర్క్ అవ్వదు. ఓకేనా? ఈ ఎస్ఈ అనేది ఇంటర్నెట్ లేకోకుండా యూజ్ చేస్తాం, బట్ ఈ అనేది ఇంటర్నెట్ తోనే యూజ్ చేస్తాం.
ఈ స్టాండర్డ్ ఎడిషన్ ని ఇంకా ఏమంటామంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. స్టాండర్డ్ ఎడిషన్ యూజ్ చేసి మనం ఏదైనా అప్లికేషన్ ని డెవలప్ చేస్తే ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాలిక్యులేటరు, క్యాలెండరు, క్లాక్, అలారం, అవన్నీ కూడా ఏంటివి? ఎందుకు స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్? వెరీ గుడ్. వాటికి అన్నిటికీ డేటా అవసరంలా. డేటా ఉన్నా క్యాలెండర్ వస్తుంది, డేటా లేకపోయినా కూడా క్యాలెండర్ వస్తుంది. డేటా ఉన్నా అలారం సెట్ చేసుకోవచ్చు, డేటా లేకున్నా కూడా అలారం సెట్ చేసుకోవచ్చు. అలాంటి అప్లికేషన్స్ అన్నిటిని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. ఓకేనా? లాస్ట్ వన్ ఇంకోటి ఏంటి? జావా టు ఎంఈ. జావా టు ఎంఈ అంటే జావా టు మైక్రో ఎడిషన్. ఇది మెయిన్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మొబైల్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ మొబైల్ సాఫ్ట్వేర్స్ కూడా ఏవి? మెయిన్ గా కీప్యాడ్ ఫోన్స్ లోనే. ఇప్పుడు ప్రజెంట్ 2024 ఆర్ 2023, ప్రీవియస్ ఒక 3 years బ్యాక్ అనుకోండి, ఈ వర్షన్ అసలు లేదు. మైక్రో ఎడిషన్ అనే వర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు యూజ్ చేయట్లా. ఎందుకు యూజ్ చేయట్లా చెప్పండి? అసలు కీప్యాడ్సే లేవు. ఎవరైనా వాడుతున్నారు? ఇప్పుడు వాడుతున్నారు కానీ అవి అప్పుడెప్పుడో కొన్నేవి ఇప్పుడు వాడుతున్నారు అంతే. ఇప్పుడు ఒక ఫోన్ వాడుతున్నామంటే 6 months కి ఒకసారో 1 month కి ఒకసారో ఏదో ఒక అప్డేట్ ఉండాలి, అంతేనా? ఇప్పుడు ఐఫోన్ వస్తుంది, 13 తర్వాత 14 తర్వాత 15 ఇంకా వస్తూనే ఉంటది. అట్లా మళ్ళీ వెనక్కి పోదు కదా. అంటే దాని అర్థం దాని లోపల ఉండే సాఫ్ట్వేర్ కూడా ఏమైతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఫీచర్స్ పరంగానో లేకపోతే యాప్స్ పరంగానో ఇంకా స్మార్ట్ గా డెవలప్ చేయడము కదా. కానీ కీప్యాడ్ ఫోన్స్ లో అలాంటి అప్డేట్ ఏం లేదు మన దగ్గర. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కీప్యాడ్ ఫోన్స్ లో ఎక్కడ జావా మైక్రో ఎడిషన్ ఆ ప్లాట్ఫామ్ ఎవరు యూజ్ చేయట్లా. ప్రజెంట్ కీప్యాడ్ ఫోన్స్ లో జావా అనే కాన్సెప్టే లేదు, జావా సాఫ్ట్వేర్ అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు మనం యూజ్ చేసేది జావా టు ఎస్ఈ ఒకటి, జావా టు ఎంఈ ఒకటి, ఈ రెండే. ఇది వచ్చేసి ఇంటర్నెట్ లేకోకుండా, నో డేటా. ఇది వచ్చి ఇంటర్నెట్ యూజ్ చేసి. ఓకేనా? నేను అదే పాయింట్స్ రాసిన. జావా టు స్టాండర్డ్ ఎడిషన్ అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ నెట్వర్క్. ఎగ్జాంపుల్స్ క్యాలిక్యులేటర్, సంథింగ్, క్లాక్, కోర్ జావా కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ నెట్వర్క్, ఆల్ వెబ్ యాప్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? జనరల్ గా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? అన్ని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, అవన్నీ కూడా ఏంటి? ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతాయి, లేదంటే వర్క్. మన జావాకి ఎగ్జాంపుల్ వచ్చేసి అడ్వాన్స్ జావా అయితే. కానీ ఈఎంఈ మైక్రో ఎడిషన్ ఇది ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏంటి? ఎవరు యూజ్ చేయట్లా మైక్రో ఎడిషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ నాకి వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్? కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి? ఇవి క్వశ్చన్స్. సి అనేది విచ్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్? ఏ లెవెల్ లాంగ్వేజ్ అండ్ వై? I want the answers for these questions. సి అంటే హై అండ్ లో రెండు, హై అండ్ లో. ఇంకా వై ఆమెన్స్ స్ట్రక్చర్. నేను వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అని అడగల, విచ్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అని అడిగా. పవన్ అది అడిగితే ఇది చెప్తావు, ఇది అడిగితే అది చెప్తావు. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ విచ్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్. మీ ఫ్రెండ్ నరసింహ, లక్ష్మీ నరసింహ హై అండ్ లో అన్నాడు. కంప్యూటర్ లాంగ్వేజ్ చెప్పండి. జీరోస్ అండ్ వన్స్. ఇంకా జీరోస్ అండ్ వన్స్ అనొచ్చు, బైనరీ అనొచ్చు, ఇంకోటి ఏమనొచ్చు?
అసెంబ్లీ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, ఇంకా మిషన్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ కదా. ఇంకా ఇంకా మనకి సి ఆన్సర్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ ఏది? కంప్యూటర్ మిడిల్ లెవెలా? కంప్యూటర్ మిడిల్ లెవెలా, సి మిడిల్ లెవెల్? ఓహో, సరే. వై మిడిల్ లెవెల్? గూగుల్ గూగుల్ చేసావా హరిత? వై ఇట్ ఈస్ మిడిల్ లెవెల్ అండ్ ఇక్కడ నరసింహ ఏమంటున్నాడు అంటే సి అనేది హై ఎండ్ లో రెండు అంటున్నాడు. వై హై ఎండ్ లో? కొంచెం ఫ్రెండ్లీగా. అవునా, ఎట్లా ఫ్రెండ్ అయింది? ఫ్రెండ్లీ అంటే? ఓహో, ఫ్రెండ్లీ అంటే ఎట్లా మాట్లాడుతుంది నీతో? ఈజీలీ అండర్స్టాండ్ బై హ్యూమన్స్. ఓహో, సరే. చూడు నేనే చెప్తా. కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్, అది పక్కన పెడదాం ప్రస్తుతానికి. కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్, అది ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. సి గురించి మాట్లాడదాం, ఓకేనా. సి అనేది హై అండ్ లో అన్నారు, అవునా. నేను ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పడం మర్చిపోయినా. అది ఏంటంటే జావా వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎనీవన్ నోస్ వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? వెరీ గుడ్. ఎనీవన్ నోస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఏ ఓఎస్ లో అయినా వర్క్ అవుతుంది. వెరీ గుడ్. ఇంకా హై లెవెల్ అంటే మన లాంగ్వేజా? మనదంటే రైట్ రైట్. ఓకే, వెరీ గుడ్ ఎవ్రీ వన్, వెరీ గుడ్. సి జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడికి కూడా ఈ లైన్ గుర్తు పెట్టుకోండి, దీని పక్కన. ఇప్పుడు సి అనేది హై ఎందుకు లో ఎందుకు అంటే, ఎందుకు హై ఎందుకు లో ఎందుకు హై లెవెల్ ఎందుకు అవుతుంది అంటే ఈ ప్రాపర్టీ ఉండడం వల్ల. జావా హై లెవెల్ లో లెవెల్? హై లెవెల్ లాంగ్వేజా లో లెవెల్ లాంగ్వేజ్? హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఒక ఫీచర్ ఉండాలి. ఏం ఫీచర్ ఉండాలి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయి ఉండాలా. ఇంకొకటి వచ్చేసి హ్యూమన్స్ కి అర్థమయ్యే ఈజీగా ఉండాలా, ఈజీగా అర్థం అవ్వాలా. ఓకేనా. ఈజీగా అర్థం అవ్వడం అంటే ఏంటి? మోస్ట్లీ సింపుల్ ఇంగ్లీష్, ఎక్కువ సింబల్స్ ఏవేవో ఇంకా అన్ని ఉర్దూ లాంగ్వేజ్ అదంతా లేకోకుండా సింపుల్ ఇంగ్లీష్ ఉంటే, ఈ రెండు ఫీచర్స్ ఉంటే అది హై లెవెల్ అవుతుంది. మరి లో లెవెల్ అంటే? లో లెవెల్ అంటే ఏంటి? నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్, అంతేనా. సి ఎందుకు లో లెవెల్? లో అండ్ హై లెవెల్, మిడిల్ లెవెల్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. రెండింటిని కలిపి మిడిల్ లెవెల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సి అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్లస్ లో లెవెల్, ఈ రెండు ఫీచర్స్ ఉన్నాయి. బైనరీ లాంగ్వేజ్ ని హై లెవెల్లోకి ట్రాన్స్లేట్ చేసే క్యాపబిలిటీ ఉంది, ప్లస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ రెండు ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సి అనేది హై అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. అర్థమైందా? సిలో సి అనేది హై అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఎందుకు? హై లెవెల్ కి సంబంధించిన ఈ రెండు ఫీచర్స్, లో లెవెల్ కి సంబంధించిన ఈ ఫీచర్, ఈ రెండు ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సి అండ్ హై అండ్ లో లెవెల్. అంటే ఇంకా మీరు అన్నట్టు మిడిల్ లెవెల్ అని కూడా చెప్పచ్చు, అవునా. రైట్. అందరు చెప్పింది కరెక్టే, అందరు టాపర్స్ అని కన్ఫర్మ్ చేద్దాం. రైటా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్ జీరోస్ వన్స్ అన్నారు. ఈ రోజుకి కూడా జీరోస్ అండ్ వన్స్ ఏనా?
ఈ రోజుకి ఈ మినిట్ కి కూడా కన్ఫామా? మీరు ఎప్పుడైనా మాట్లాడింటేనే తెలిసింటది జీరోస్ అండ్ వన్స్ అని. మీకు ఎట్లా తెలిసింది అది జీరోస్ అండ్ వన్స్ అని? ఈ రోజు ఈ మినిట్ ఈ సెకండ్ కి కూడా కంప్యూటర్ జీరోస్ అండ్ వన్స్ ఏనా? ఆర్ యూ షూర్? ఓహో, కన్ఫర్మ్. ఎట్లా తెలిసింది? ఎప్పుడు మాట్లాడినారు? నీది ఏ లాంగ్వేజ్ అని? ఇందాక ఫ్రెండ్ అన్నాడు కదా పవన్. పవన్ కంటే తెలిసింటది. మీకు ఎట్లా తెలిసింది? పవన్ కి ఫ్రెండ్లీగా ఉన్నాడంట. హౌ యూ నో? ఎట్లా ఎట్లా తెలుసు? అదంతే మేడం. చార్లెస్ బాబేజ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు అన్నాడు. ఎవరు చార్లెస్ బాబేజ్? ఎవరు? ఆ ఆ కంప్యూటర్ ఇన్వెంట్ చేసింది ఆయనే. ఆ జీరోస్ అండ్ వన్స్ ని లో లెవెల్ అని కూడా అంటాం. ఇప్పుడు కంప్యూటర్ కి జీరోస్ అండ్ వన్స్ ఒక్కటే అర్థమవుతుందా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ,